కొంతమంది దొంగతనం చేస్తే ఎప్పటికీ దొరకరు, ఇంకొంతమంది వెంటనే కాకపోయినా కొన్ని రోజులకైనా దొరికిపోతారు. కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు దొంగతనం చేశారనుకోండి, చేశారు కాదు చేద్దాం అనుకున్నా సరే ఇట్టే దొరికిపోతారు. ఈ వీడియోలో ప్రపంచంలోనే అత్యంత తెలివి తక్కువ దొంగల గురించి చెప్పబోతున్నాను. వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయటం, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. నేను కంటెంట్ చేయటం ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి మీ సజెషన్స్ కామెంట్లో షేర్ చేస్తే నాకు చాలా హెల్ప్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మొదటి దొంగని పిలిచేద్దామా? జేమ్స్ టీ వెరోన్. అతని పేరు జేమ్స్ టీ వెరోన్. నార్త్ కరోలినాలో గాస్టోనియాకి చెందిన ఇతను 2011లో ఒక దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు. ఎవరైనా దొంగతనం చేయడానికి ముందు ఏం చేస్తారు? వాళ్ళ ఐడెంటిటీని బయటపడకుండా జాగ్రత్త పడతారు. ఫేస్ కి మాస్క్ లేదా ఏదైనా క్యాప్ పెట్టుకోవడం కానీ చేస్తారు. ఇతను కూడా అదే చేశాడు. కాకపోతే ఒక ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ కవర్ ని ఫేస్ కి పెట్టుకున్నాడు. అది పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా ఉంది. అందులో నుండి అతని ఫేస్ క్లియర్ గా కనిపిస్తుంది. బ్యాంకు లోపలికి వెళ్ళి దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు. అతను అడిగిన అమౌంట్ ఎంతో తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే అతను డిమాండ్ చేసింది కేవలం $1. మీరు విన్నది నిజమే. అతను ఆ $1 కోసమే బ్యాంకుకి వెళ్ళాడు. $1 అయినా $1000 అయినా దొంగతనమే కదా అని అక్కడ ఉన్న వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. చివరికి పోలీసులు పట్టుకెళ్లి కోర్టులో జడ్జి ముందు నిలబెట్టారు. $1కి శిక్ష ఏం వేస్తామని భావించిన జడ్జి ఇతని తీసుకెళ్లి 2 రోజులు జైల్లో వేయండి అని పోలీసులకు చెప్పాడు. ఆ దొంగ మాత్రం, లేదు జడ్జి గారు, నేను గజ దొంగని, 2 రోజులు కాదు, తీసుకెళ్లి జీవితం అంతా జైల్లో పడేయండి అని వేడుకున్నాడంట. అతని మాటలకి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారు. బ్రెయిన్ ఏమన్నా దొబ్బిందా అని జడ్జి అడిగితే ఆ దొంగ విషాద గాథ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇది విన్నాక అతను తెలివి తక్కువ వాడు కాదు, తెలివైన వాడు అనిపిస్తుంది మీకు. ఎందుకంటే అతను ఆ దొంగతనం కావాలని చేశాడంట. కానీ దొరికిపోవడానికి మాత్రమే. అతనికి బ్రతకడానికి చాలా ఇబ్బందిగా ఉండేదంట. హెల్త్ కూడా పాడవటం మొదలైంది. తినడానికి తిండి, చేయటానికి జాబ్ లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు అతనికి ఈ ఐడియా వచ్చిందంట. అక్కడ జైల్లో చాలా ఫెసిలిటీస్ ఉంటాయంట. సో ఏదో ఒక చిన్న క్రైమ్ చేసి కావాలని పట్టిపడిపోతే జైల్లోనే అతనికి ఫుడ్, మంచి మెడికల్ కేర్ ఉంటుంది అని ఆలోచించి ఆ దొంగతనానికి ప్రయత్నించాడంట. పాపం అతని విషాదగాథ విని ఆ జడ్జ్ అతని శిక్షను ఎక్స్టెండ్ చేశారంట. నిజానికి ఇతని తెలివి తక్కువ దొంగ అనడం కన్నా తెలివైన దొంగ అనడం బెటర్. నంబర్ 4, నికోలస్ విక్. ఫ్రెండ్స్, మనలో చాలా మంది సోషల్ మీడియా వాడుతూ ఉంటాం. చాలా మంది ఏంటి, ఆల్మోస్ట్ అందరూ వాడుతుంటారు. సో ఇప్పుడు నేను చెప్పబోయే దొంగతనం గురించి వింటే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే దొంగని పట్టించింది ఫేస్బుక్. 2014 జూన్ 19న మినోసోటాకి చెందిన నికోలస్ విక్ అనే 26 సంవత్సరాలు గల ఒక దొంగతనం చేసి విచిత్రంగా పోలీసులకు దొరికిపోయాడు. సౌత్ సెయింట్ పాల్ లోని ఒక ఇంట్లోకి మన నికోలస్ దొంగతనం చేయడానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేరు. ఇంట్లోకి వెళ్ళాడు, డబ్బు తీసుకున్నాడు, క్రెడిట్ కార్డ్ తీసుకున్నాడు, అండ్ ఒక వాచ్ కూడా దొంగలించాడు. పని అయిపోయింది కదా, వెళ్ళిపోవచ్చు కదా. మనడు వెళ్ళలేదు. అతనికి అక్కడ ఒక ల్యాప్టాప్ కనబడింది. వెంటనే వెళ్ళి ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఫేస్బుక్ లాగిన్ చేశాడు. కాసేపు ఫేస్బుక్ లో బ్రౌజింగ్ చేశాడు. ఆ తర్వాత సడన్ గా అతనికి నేను దొంగని కదా అని గుర్తొచ్చినట్టుంది. వెంటనే దొంగతనం చేసిన వస్తువులతో అక్కడి నుంచి పారిపోయాడు. కానీ మనోడు ఆ ల్యాప్టాప్ లో ఫేస్బుక్ ని లాగౌట్ చేయడం మర్చిపోయాడు. కాసేపటికి ఆ ఇంటి ఓనర్ వచ్చాడు. ఇంట్లో దొంగతనం జరిగింది అని అతనికి అర్థమైపోయింది. కానీ ల్యాప్టాప్ మాత్రం ఆన్ చేసి ఉంది. అతనికి డౌట్ వచ్చి చూస్తే అందులో దొంగ నికోలస్ ఫేస్బుక్ లాగిన్ అయి ఉంది. ఆ ప్రొఫైల్లో ఆ దొంగ జాతకం అంతా ఉంది. వెంటనే ఆ ఓనర్ నికోలస్ ప్రొఫైల్లో ఒక పోస్ట్ పెట్టాడు. మీరు నిన్న కొన్ని వస్తువులు మా ఇంట్లో వదిలేశారు, మీరు ఎప్పుడు తీసుకుంటారు అని. ఆయన ఫ్రీ ఉంటే కలుద్దామని కూడా పెట్టాడు. ఆ పోస్ట్ ఆ దొంగ పెట్టినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే అతని ప్రొఫైల్ ఉండే కదా ఆ పోస్ట్ పెట్టింది. ట్విస్ట్ ఏంటంటే ఆ దొంగ కూడా కలవడానికి ఒప్పుకున్నాడు. ఇంత తింగర దొంగ నేనైతే ఎక్కడ చూడలేదు. అప్పటికే ఇంటి ఓనర్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. ఇంకేముంది, ఇంటి ఓనర్ చెప్పిన అడ్రస్ కి రాగానే ఆ దొంగని పోలీసులు పట్టుకున్నారు. ఈ న్యూస్ అప్పట్లో చాలా సెన్సేషనల్ అయింది, చాలా వైరల్ కూడా అయింది. ఇక మన తర్వాత దొంగ పేరు రొనాల్డ్ డబ్ల్యూ రక్కర్. ఇక్కడ కూడా దొంగని ఇంటర్నెట్టే పట్టించింది. టెక్సాస్ కి చెందిన ఈ దొంగ 2018లో ఎవరు లేని ఒక ఇంట్లో దొంగతనం చేశాడు. ఆ ఇంట్లో చాలా వరకు వస్తువుల్ని దొంగతనం చేశాడు. క్రెడిట్ కార్డ్స్, నగలు, డబ్బు, కొన్ని వస్తువులతో పాటు ఒక కాస్ట్లీ మొబైల్ ఫోన్ కూడా దొంగతనం చేసిన వస్తువుల్లో ఉంది. దొంగతనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి అక్కడ నుంచి పారిపోయాడు. అంతా బానే ఉంది. ఆ దొంగ బానే ఎంజాయ్ చేస్తున్నాడు. అతను దొంగతనం చేసిన వస్తువులతో సెల్ఫీలు తీసుకుంటున్నాడు. ప్రతి ఐటమ్ ని క్లియర్ గా చూపిస్తున్నాడు. ఇవే కాకుండా కొన్ని ఫోజులు పెడుతూ అతను కూడా సెల్ఫీలు తీసుకున్నాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అతను తీసుకుంటున్న సెల్ఫీలకి యూజ్ చేసిన ఫోన్ ఆ దొంగతనం చేసిన మొబైల్ ఫోన్. ఆ ఫోన్లో ఏ ఫోటో తీసినా అది ఆటోమేటిక్గా క్లౌడ్ స్టోరేజ్లో అప్లోడ్ అవుతుంది. పాపం ఆ విషయం ఆ దొంగకి తెలియక మంచి ఫోటోషూట్స్ ప్లాన్ చేసుకున్నాడు. ఆ ఫోన్ ఓనర్ ఒకరోజు తన ల్యాప్టాప్లో క్లౌడ్ స్టోరేజ్లోకి లాగిన్ అయింది. అంతే, మన దొంగ భాగవతం అంతా బయటపడింది. ఆ ఫోటోలు చూసి మొదట ఆమె భయపడిందంట. ఏం ప్రదర్శించాడో మరి ఆ ఫోటోల్లో. అంతేకాకుండా ఆమె ఇంట్లో పోయిన ప్రతి వస్తువులతో సెల్ఫీ తీసుకున్నాడు. ఇంకేముంది, వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది.
పోలీసులు ఆ ఫొటోస్ని యూజ్ చేసి ఆ దొంగ ఎక్కడున్నాడు అని ట్రాక్ చేసి అతని ఇంటి వద్దే ఆ దొంగని అరెస్ట్ చేశారు. అండ్ ఈ స్టోరీ ఆ ఊర్లో చాలా వైరల్ అయిందంట. అప్పటి నుండి ఏదైనా మొబైల్ ఫోన్ దొంగతనం జరిగితే వెంటనే వాళ్ళు అన్ని చెక్ చేసుకొని హార్డ్ రీసెట్ చేస్తున్నారంట. అండ్ సేమ్ ఇలాంటిదే మన ఇండియాలో కూడా జరిగింది. ఢిల్లీకి చెందిన రాజేష్ పటేల్ అనే 28 సంవత్సరాల వయసు గల ఒక దొంగ ఒక మొబైల్ ఫోన్ని దొంగలించి అందులో అతని సెల్ఫీలు తీసుకున్నాడు. ఆ ఫొటోస్ కూడా ఆటోమేటిక్ గా క్లౌడ్ స్టోరేజ్ లోకి అప్లోడ్ అయ్యాయి. దాని ఓనర్ క్లౌడ్ స్టోరేజ్ లో ఆ దొంగ ఫోటోలు గమనించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. వెంటనే పోలీసులు ఆ దొంగని పట్టుకున్నారు. ఎంత పెద్ద దొంగనైనా చిన్న చిన్న పొరపాట్లే పట్టిస్తాయి అని అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. నంబర్ 2, డేవిస్. మనం చేసే పనిలో క్రమశిక్షణ లేకపోతే అది ఎటువంటి పనైనా సక్సెస్ అవ్వదు. ఎటువంటి పనైనా సరే, అది దొంగతనమైనా సరే అని ఈ దొంగని చూశాక మనకు అర్థమవుతుంది. అమెరికాలోని అట్లాంటాలో 28 సంవత్సరాల డేవిస్ అనే ఒక దొంగ మార్చ్ 16, 2018 ఒక ఇంట్లో దొంగతనం చేయడానికి ట్రై చేశాడు. ఆ ఇంటిని బాగా స్టడీ చేశాడు. ఇంట్లో ఎవరూ లేరు, ఇప్పట్లో వచ్చేలా లేరు అని అతనికి అర్థమైంది. వెంటనే ఆ దొంగ హ్యాపీగా ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. కావలసిన వస్తువులన్నీ సర్దేశాడు. వస్తువులు అంటే డబ్బు, నగలు లాంటివి. అవన్నీ ఒక కవర్లో పెట్టుకొని ఇల్లంతా తిరుగుతున్నాడు. అలా బెడ్రూమ్లోకి వెళ్ళాడు. బెడ్ని చూడగానే పని చేసి అలసిపోయాను, కాసేపు రిలాక్స్ అవుదాం అనిపించి ఉంటుంది అతనికి. వెంటనే ఆ బెడ్ పైన పడుకున్నాడు. ఆ ఇంటి ఓనర్స్ ఇప్పట్లో రారు అని అతనికి తెలుసు. కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ ఇంటి ఓనర్స్ తిరిగి వచ్చారు. ఫ్రంట్ డోర్ తెరిచి ఉంది. ఏంటి అని అనుమానించి లోపలికి వెళ్ళి చూస్తే బెడ్రూమ్ లో ఆ దొంగ పడుకొని ఉన్నాడు. పక్కనే దొంగతనం చేసిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వచ్చి బెడ్రూమ్ లో పడుకున్న డేవిస్ ని చూశారు. ఇంకా ఎవరైనా ఇంట్లో ఉన్నారా అని ఇల్లంతా వెతికారు. కానీ వాళ్ళకి అర్థమైంది ఇతను ఒక్కడే వచ్చాడని. ఇంకేముంది, అతని పక్కనే అతను దొంగతనం చేసిన వస్తువులు కూడా ఉన్నాయి. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. వెంటనే తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఇక నంబర్ 1, ద బాత్రూమ్ బ్రేక్ బ్యాండిట్. అమెరికాలో మిస్సోరికి చెందిన ఒక దొంగ ఒక రెస్టారెంట్ ని దొంగలించడానికి ప్లాన్ చేశాడు. 2019లో సెయింట్ లూయిస్ లో ఉన్న ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ని బాగా గమనించి రాత్రి పూట మూసేసిన తర్వాత పకడ్బందీగా ప్లాన్ చేసి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళాక కౌంటర్ లోని మనీ తీసుకున్నాడు. అతనికి కావాల్సిన వాల్యుబుల్ థింగ్స్ అన్ని కలెక్ట్ చేసుకుని బాస్కెట్ లో వేసుకున్నాడు. ఇంకా ఏమైనా దొరుకుతాయా అని రెస్టారెంట్ అంతా తిరుగుతూ చూస్తున్నాడు. కానీ అతనికి ఏమనిపించిందో, టైం ఉందిగా కాస్త రెస్ట్ రూమ్ ని యూజ్ చేసుకుందాం అనుకున్నాడు. అనుకున్న వెంటనే దొంగలించిన వస్తువులన్నీ పక్కన పెట్టి బాత్రూమ్ కోసం వెతకడం ప్రారంభించాడు. ఒక చోట బాత్రూమ్ కనిపించింది ఆ దొంగకి. లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. ఆ బాత్రూమ్ అతనికి చాలా కంఫర్ట్ గా అనిపించింది అనుకుంటా. అలాగే మెల్లగా నిద్రపోయాడు. సమయం అలా గడిచిపోయింది. నిమిషాలు కాస్త గంటలయ్యాయి. రాత్రి కాస్త తెల్లారిపోయింది. ఇక మార్నింగ్ ఆ రెస్టారెంట్ కి సంబంధించిన ఎంప్లాయీస్ వచ్చి డోర్ ఓపెన్ చేయగానే రెస్టారెంట్ అంతా గజిబిజిగా కనిపించింది. క్యాష్, వాల్యుబుల్ ఐటమ్స్ అన్ని ఒక బాస్కెట్ లో కనిపించాయి. ఎంప్లాయీస్ కనుమనం వచ్చి లోపల ఎవరైనా ఉన్నారా అని వెతికితే బాత్రూమ్ లోపల నుండి లాక్ చేసి ఉన్నట్టు గమనించారు. ఇంకేముంది, దొంగ లోపలే ఉన్నాడు అని భావించి వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వచ్చి చూస్తే ఆ దొంగ ఇంకా పడుకునే ఉన్నాడు. బాబులే అని లేపితే కానీ లేవలేదు. పడుకుంది చాలు, పద పోలీస్ స్టేషన్కి వెళ్దామని చెప్పి తీసుకెళ్లి జైల్లో పడేశారు. సో గైస్, ఇది ప్రపంచంలో ఉన్న బ్రెయిన్లెస్ దొంగల్లో కొంతమంది గురించి. మీకు ఇందులో ఎవరు ఎక్కువగా తింగరోడు అనిపించింది కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్.